హాయ్, దిస్ ఈజ్ అడ్వకేట్ రఘు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? చాలా మంది మీరు ఎప్పుడైనా లోన్ డిఫాల్ట్ అవుతున్నారని చెప్పి మీకు ఒక అడ్వకేట్ అని ఫోన్ చేస్తారు. దానికి ఈ రోజు నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొస్తాను. తంబరాజ్ అని చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు. అతని రికార్డింగ్ తో పాటు చెప్తాను. ఒకసారి మాట్లాడండి. ఎవరు? అది ఎడ్యుకేటర్ అంటే ఆయన ఒకసారి మాట్లాడండి. ఎడ్యుకేటరా? ఎవరండి మాట్లాడారు? హలో, ఎడ్యుకేటర్ కాదండి, అడ్వకేట్. సార్ చెప్పండి. నా పేరు హరి అండి. ఎవరండి మాట్లాడేది? సార్ నేను రఘు సార్. చెప్పండి. రఘు గారండి. ఈ ఆదిలక్ష్మి గారి పేరు మీద ఐడిఎఫ్సిలో డ్యూ అమౌంట్ పెండింగ్ నోటీస్ పంపించారండి. దాని గురించి అసలు ఏమైంది, ఏంటి, ఎందువల్ల కట్టలేదని అడిగితే అతను ఏదో మాట్లాడుతున్నాడు. అసలు కాదు ఇప్పుడు ఏంటి ఏంటి సార్ అది లోన్ అంటే మొబైల్ అండి. మొబైలా సార్? ఎన్ని నెలలు అయింది సార్ అది పేమెంట్ చేయక? 6 months వరకు 6 months ఉందండి. 6 months డ్యూ నోటీస్ పంపించారండి. ఏ నోటీస్ పంపించారండి? అదే అడుగుతున్నాను. అడ్రస్ లో ఉన్నారంటే అడ్రస్ రాంగ్ అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు నాకు. అడ్రస్ మీరు ఎక్కడ సార్? ఇది ఐడిఎఫ్సి ఇది విజయవాడ అండి. అచ్చా అచ్చా. నేను కాకినాడ బాగా సార్ అడ్వకేట్. నేను ఏమన్నా చెప్పండి. ఓకే, ఇది విషయం ఏంటంటే అండి, ఏనుపల్లి ఆదిలక్ష్మి పేరు మీద వీళ్ళు ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారండి. ఐడిఎఫ్సి తమ్రాజు. ఏనుపల్లి ఆదిలక్ష్మి తమ్రాజు ఏంటి మొబైల్ ఏం తీసుకున్నారా? తీసుకున్నారండి. మరి పేమెంట్ చేసారా? టైం మీద చేస్తున్నారా? లేదండి, బాగోతా చేయలేదండి. బాగో చేయలేదు. ఎంత కట్టా? మొత్తం ఇంకా 3 నెలలు కట్టాలండి. ఇంకా 3 నెలలు కట్టాలా? 3 కాదండి, మనకి ఇక్కడ. ఏం సార్? ఇక్కడ మనకి 6 months ఏంటండి. అండ్ లేట్ పేమెంట్, చెక్ బౌన్స్ చార్జ్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఇచ్చారనమాట. లేట్ పేమెంట్ అని చెక్ బౌన్స్ చార్జెస్ అది మనం అవాయిడ్ చేసుకోవచ్చునండి. అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనోడే ఇన్సాల్వెంట్ అంటున్నారు కదా, ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూద్దాం. నోటీస్ అయితే ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయండి వాట్సాప్ ద్వారా. ఆల్రెడీ డోర్ నెంబర్ పంపించారండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమయ్యా అంటే, మీరు అడ్రస్ లో ఉంటున్నారా అంటే అసలు మేము లేవు అంటున్నాడు ఈయన. ఇప్పుడు నోటీస్ అన్నది మీరు సర్వ్ చేశారు, అక్కడ లేదు. దాని డ్యూ ప్రాసెస్ ఏంటో మీకు తెలుసు కదా. నెక్స్ట్ ప్రాసెస్ అందులో మీరు ఇప్పుడు పర్సనల్ గా ఫోన్ చేయాల్సింది ఏముందండి? నోటీస్ పంపించిన తర్వాత ఇంక లీగల్ గానే కదండి చూసుకోవడం. మరి అక్కడ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మరి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మీరు ఫైల్ చేసుకోండి. నేను ఎలాగో లోక్ అదాలత్ జరిగింది కదా. అట్లా కదండి, మీరు తెలిసింది మీకు ఏం నోటీస్ రెస్పాన్స్ ఇవ్వదు. నెక్స్ట్ ఏముంటుంది? అరెస్ట్ వారంట కదా. మరి ఇప్పుడు అంతే సార్, అంతే చేస్తారు. మీరు వెళ్తారు, వెళ్తారు అటాచ్మెంట్ వెళ్తారు అంతే కదా. ఇందులో అరెస్ట్ ఏముంది? మరి నోటీస్ రెస్పాన్స్ అరెస్ట్ కాదంటారా సార్? మీరు నోటీస్ కి రెస్పాండ్ అవ్వకపోతే మీరు లీగల్ గా మీరు ప్రొసీడ్ అవ్వండి. చెక్ బౌన్స్ అని చెప్పి అది అయితే నేను ప్రొసీడ్ అవ్వమంటారు అయితే. అంతే కదా, మీకు చెప్పింది. మీరు అడ్వకేట్ అయితే మీకు తెలిసిన రూలే కదా ఇవన్నీ. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, మా అడ్వకేట్ తో మాట్లాడతానండి, లైన్ తీసుకుని చెప్పి చెప్పారు. అది కదండి, మీరు అడ్వకేట్ అయితే మీ డ్యూ ప్రాసెస్ లో మీ కోర్టు మీకు ఏం చెప్తుందో అధికారం ద్వారా వెళ్ళండి. మీరు మళ్ళీ ఫోన్ చేయడానికి ఎందుకు? మీరు ఒకసారి ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అది వచ్చిందో అది మా వాడు ఎలా చేసుకుంటాడు? ఎందుకు ఏమన్నది? సరే ఓకేనండి, మా ప్రొసీజర్ ప్రకారం మీ ప్రొసీజర్. మళ్ళీ మీరు ఇదేదో భయపెట్టించి అరెస్ట్ ఇలా భయపెట్టించడం కూడా అది ఒక క్రిమినల్ కేసు తెలుసు కదా మీకు. హెరాస్మెంట్ లో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతను ఫోన్ సార్, అతను ఫోన్ నేను ఏం అడిగిన అడగండి. ఫస్ట్ అసలు ఏం అడిగిన అడగండి సార్. మీ ఐడి కార్డ్ నెంబర్, మీరు ఐడిఎఫ్సి ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి సార్. అది నేను పెడతానండి. మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి ఒకసారి, అది షేర్ చేస్తాను మీకు. తొందరగా ఒకసారి నువ్వు తీసుకోమ్మా. వాట్సాప్ ఒకసారి మెసేజ్ పెట్టండి. మొన్న ఏం జరిగిందంటే ఇలాగే కాల్ చేసి 18 వేలు వేయించుకున్నారండి. ఎవరు వేయించుకున్నారు? అది ఆయన మన ఏం పేరు విజయవాడ మన దగ్గర ఏంటండి అది ఇచ్చారండి. ఆ ప్రూఫ్ ఐడిఎఫ్సి బ్యాంక్ కింద చెప్తే అది ఆ ప్రూఫ్ ఉందో తండ్రి దగ్గర ఉంది సార్. ఆ ప్రూఫ్ కూడా ఒకసారి పెట్టమ్మా. ఇచ్చారండి, రిసిప్ట్ ఇచ్చారండి. దానికి రిసిప్ట్ ఇచ్చారా? ఇప్పుడు నేను సార్ ఏమండి, హలో
మీరు 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 అన్నది అడగడం తప్పు చేశారు. మీకు వచ్చిన దగ్గర మా సార్ చెప్పింది మీరు ఇన్వాల్వ్ అవ్వండి. నా దగ్గర డిస్కషన్ ఏం జరిగిందో ప్రూఫ్స్ నేను వీడియో చూద్దాం నేను తీసుకొస్తాను. జంతుకి ఇవ్వలేదు, జంతుకి కట్టలేదు, నోట్ అంట పెద్ద సార్ అంటాడు, ఆడ పెద్ద సార్ అంటాడు. ఆ రాత్రి శబ్దకి ఎక్కడుందో చెప్పలేదు నా కొడుకు చూడన్నాడు. చెప్పడం అనేది నా కొడుకు చెప్తే చుల్ల ఎడకుండా చెప్తున్నాను. ఆ హెడ్ ఆఫీస్ అంటే ఇక్కడ చుల్లంట, చుల్ల ఎక్కడ బాబంటే కాకి వచ్చాడు అన్నది ఇక్కడికి వచ్చి ఫోన్ పెట్టి ఫోన్ ఎక్కలేదండి. జోడికి ఏం మాట్లాడతాడు, ఇంటికి వచ్చి ఏమైనా మాట్లాడంటే మీరు ఇలా మాట్లాడతారు. వీడియో ఏమంటున్నా నేను మీరు పంపిన సార్ చూడండి రవి గారు నోటెంట్ ఏం మాట్లాడాడు అంటే హెడ్ ఆఫీసర్ అంటాడు. అలా కదండి చెప్తున్నారు సంగతి, నా కొడుకు దొరుకుతాడని చూస్తున్నా. అది నాకు చెప్తే ఈ పాటికి అప్పుడే మన కేసు ఫైల్ చేసి ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మన వీడియో తీసుకుంటే మొన్న మీకు రెస్పాండ్ అవ్వలేదు. నేను అవుతుందండి నెల 15 రోజుల నుంచి మా చెప్పేదండి సార్ బాబు. హలో సార్ చెప్పండి సార్. ఇప్పుడు మిమ్మల్ని అలా వల్గర్ గా మాట్లాడింది ఎవరు, అతని పేరు ఏంటి, అసలు వీడియో అని చెప్తారు. ఇప్పుడు మీరు ఎవరో నాకు ఏం పెట్టింది ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి రాయని అన్నారు. ఐడిఎఫ్సి లాయర్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? అట్లా కదండి, ఏంటంటే అగ్రిమెంట్ టైం అయిపోయినది ఎన్ఐకి పంపించారు మనకి. దాని గురించి అసలు ఏమైంది తెలుసు, ఎందుకు కట్టలేదని చెప్పి తెలుసుకుందామని ఏంటి మీరు రికార్డ్ కదా నా అడ్వకేట్ అండి. మీరు ఫోన్ చేయండి సార్, మీరు ఎవరు ఫోన్ చేస్తారు, నేను ఫోన్ చేయకూడదు. మరి ఇంకెవరు చేస్తారు? నోటీస్ రెస్పాండ్ అవ్వకపోతే కేసు ఫైల్ చేసుకోండి సార్. మీకు అది ఇచ్చారు కదా కదండి. అలా ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి. అవ్వకపోతేనే మళ్ళీ పర్సనల్ గా ఫోన్ చేసుకోవడానికి కదండి. అలా కదా తిట్టించుకోవాలి. నేను అతను ఏమన్నా అతను నన్ను ఏమన్నా ఆడెవరో ముందు ఫోన్ చేశారు, అతను చెప్తున్నాడు ఈయన. అదే నేను ఎలా మాట్లాడినా అడగండి. ఏ బార్ కౌన్సిల్ అలా కదండి. ఏ బార్ కౌన్సిల్ ఏ సొసైటీ? ఒక మాట అండి. తమ్మిరాజు గారు సార్, తమ్మిరాజు గారు పోలీసు ఏమడిగారు, నేను వల్గర్గా మాట్లాడడం లేదంటే ఇలాగా మాట్లాడాలండి. మీరు అడిగిన సమాధానం చెప్తారండి. సార్ నేను అడిగారు 12 తారీఖు కాకుండా అవుదండి, టైం అవుదండి అన్నారు. అలా కదండి. మీరు ఇప్పుడు నేను జస్ట్ ఫోన్ చేసి మిమ్మల్ని టైం లేదనే కదండి చెప్తారు. దాంట్లో వల్గర్గా మాట్లాడినట్టు ఏమో నాకు అర్థం. మీరు అలాగే నేను అన్నాను, నేను ఎంతగా మాట్లాడాను నేను అన్నారు. కాబట్టి సరే మీరు అవునండి. మీరే లైన్ లో తీసుకుంటాం. మనం ఈ మధ్యన మెటీరియలిజం ఎవరి దగ్గరైనా ఫోన్ గాని మొబైల్ గాని టీవీ గాని లేకపోతే దాన్ని మనం ఈజీగా మనం తీసుకునేలాగా మనల్ని ట్రాప్ చేయడానికి ఈఎంఐ పద్ధతిలో మనకి మొబైల్ అన్నది ఇస్తున్నారు. ఆ మొబైల్ గాని టీవీ గాని బైక్ గాని ఎప్పుడైనా మీరు తీసుకుంటున్నప్పుడు మీరు డిఫాల్ట్ అవుతే దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, దాని రీపేమెంట్ ఒక ఛాలెంజెస్, అది మీరు ఎప్పుడు ఆలోచించరు. ఆ హక్కుల గురించి ఈఎంఐ కట్టడం మీకు ఛాలెంజ్ అయినప్పుడు డిఫాల్ట్ అయ్యే రిస్క్ అవుతారు. మీ యొక్క హక్కులు మరియు మీకు అప్పు ఇచ్చిన వారు ఏమైనా అన్ఫేర్ ప్రాక్టీసెస్ చేస్తే దాని నుంచి మీరు ఎలా రక్షించుకోగలరు? ఒకవేళ మీరు డిఫాల్ట్ అయిపోయారు అనుకో, లోన్ ఇష్యూస్ దాన్ని ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసి అప్పు ఇచ్చిన వాళ్ళతో మీరు సునాయాసంగా ఎలా దీని బయట ఈ చిక్కులోంచి బయటపడొచ్చు అన్నది ఈ రోజు మన వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఈఎంఐ కట్టకపోతే ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు? మీరు ఈఎంఐ అన్నది కట్టలేకపోతే ఒక ఈఎంఐ దాని వెనకాల మీకు చాలా ఫీజెస్ అన్నది లెవీ చేస్తారు. లేట్ ఫీజు అనే రూపంలోనే, ప్లస్ అదే కాకుండా ఎడిషనల్ గా పెనాల్టీ అన్నది కూడా దాని మీద చార్జ్ చేస్తారు. ఆర్బీఐ ఏం చెప్తుందంటే లెండర్స్ పెనాల్టీ మీద ఇంట్రెస్ట్ అన్నది వేయలేరు, వాళ్ళు ఫిక్స్డ్ గా పెనాల్టీ అన్నది చెయ్యాలని చెప్పి అన్ని ప్రొవిజన్ ఉన్నది. ఎప్పుడైనా మీరు లెండింగ్ అంటే మీరు తీసుకుంటున్నప్పుడు మీరు ఏమైనా చెక్ ఇచ్చారు అనుకోండి, అది మిమ్మల్ని NI యాక్ట్
లోకి మిమ్మల్ని నెట్టి పడతారు అనమాట. మీరు కట్టలేకపోతే మీ క్రెడిట్ స్కోర్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. మీరు కట్టలేకపోతే లీగల్ ప్రాసెస్ అన్నది వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు మీకు ఒక నోటీసు ద్వారా గానీ లేకపోతే లోన్ రికవరీ ఏజెంట్స్ ద్వారా గానీ వాళ్ళ ద్వారా మీకు ఇంటిమేషన్ అన్నది ఇస్తారు. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీ మీద చీటింగ్ అని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్న కేసు మీ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు మీరు సాధారణమైన మనిషి, ఒకవేళ మీ మీద పెనాల్టీస్ హెరాస్మెంట్ అన్నది ఎక్కువైంది అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలంటే ఆ లోన్ స్టేట్మెంట్ ని ఎంతో పొలైట్ గా మీరు తీసుకుని మీకు ఇమ్మని అడగాలన్నమాట. వాళ్ళు ఒకవేళ రిఫ్యూజ్ చేశారనుకోండి, లీగల్ నోటీస్ అన్నది పంపించాల. ఆ లీగల్ నోటీస్ ద్వారా వాళ్ళు మీకు తర్వాత రెస్పాండ్ అయ్యి మీకు పంపించిన స్టేట్మెంట్ లో ఏమైనా డిస్క్రిపెన్సీస్ గానీ అన్ఫేర్ పెనాల్టీస్ ఏమైనా ఉన్నాయో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత ఒకవేళ నిజంగా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అన్ఫేర్ పెనాల్టీస్ అన్నది ఉన్నదనుకోండి, దాన్ని ఛాలెంజ్ చేసి ఆ ఎక్సెసివ్ పెనాల్టీని మనం ఏ విధంగా కరెక్ట్ చేయాలంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆయన ఆర్బీఐ రూల్స్ గైడ్ లైన్స్ ద్వారా ఇది ఉన్నదో లేదో చూసి చేస్తారు. దాని తర్వాత ఒకవేళ ఉంటే వాళ్ళు మీకు ఒక కంప్లైంట్ అన్నది రేస్ చేస్తారనమాట. కంప్లైంట్ రేస్ చేయడం అంటే దాని తర్వాత వాళ్ళు కోర్టులో కూడా మీ తరపున వాదించడానికి ఒక అడ్వకేట్ అన్నది మీకు చాలా ఉపయోగపడతాడు. మిమ్మల్ని ఎప్పుడైనా రికవరీ ఏజెంట్స్ అన్న వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలాగ రక్షించుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇంకా చెప్తాను ఫ్రెండ్. ఆర్బీఐ మీకు హక్కులు కొన్ని ఇచ్చిందనమాట. ఒక రికవరీ ఏజెంట్ మిమ్మల్ని 8 to 8 అంటే ఒక టైం స్పాన్ అన్నది ఉంటది. ఈ టైం నుంచి ఈ టైం వరకే మీరు కాల్ చేయండి, అది కూడా పొలైట్ గా చెయ్యండి అని ప్రొవిజన్స్ అన్నది యాడ్ చేసింది. ఎప్పుడైనా అవతల రికవరీ ఏజెంట్ మీతోటి మిస్బిహేవియర్ గా అంటే దురుసుగా గాని మిమ్మల్ని క్లించపరిచే విధంగా గాని మాట్లాడితే దాన్ని రికార్డ్ చేసుకోండి. అడ్వకేట్ ద్వారా మీరు ఒక లీగల్ నోటీస్ అన్నది పంపించి FIR ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవుతే వాళ్ళు మీకు ఒక FIR అన్నది ఎలా ఫైల్ చేయాలో కంప్లైంట్ రాసి ఇస్తారు. దాని ద్వారా మీరు పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ అన్నది ఫైల్ చేయొచ్చు. సరే, ఇదంతా అయిపోయింది. ఒకవేళ మీరు EMI మీరు ఇంకా మేనేజ్ చేయలేకపోతున్నారు, దీన్ని ఎలా నెగోషియేట్ చేసి దీన్ని ఎలా ముయ్యొచ్చు అన్నది, మీకు ఉన్న హక్కుల్ని ఎలాగా మీరు ఈ లోన్ ని రీస్ట్రక్చర్ అని ఒకటి ఉంటది. దాని ద్వారా మీ EMI కొంచెం సులువు పద్ధతిలో లాంగ్ టైం బేసిస్ లో మీరు ఎంత కట్టగలరో అంతకి రీస్ట్రక్చరింగ్ అన్నది చేయొచ్చు అనమాట. ఇది కూడా మీకు ఒక ఆప్షన్ ఉన్నది. లేకపోతే ఇది మీ వల్ల అవ్వట్లేదు అంటే లోక్ అదాలత్ ద్వారా 1 time సెటిల్మెంట్ అని మీరు ఒకటి చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్స్ అనుకోండి ఒక RTI వేసి ఆ RTI ద్వారా ఎక్స్ట్రా పెనాల్టీస్, చార్జెస్, లోన్ అకౌంట్స్ మీద ఎంత వేసారో మీరు ఇన్ఫర్మేషన్ అన్నది తీసుకోవచ్చు. ఈ RTI అన్నది మీరు ఆన్లైన్ కూడా సబ్మిట్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇదంతా గవర్నమెంట్ బ్యాంక్స్ లో జరిగే ప్రాసెస్. ఒకవేళ మీకు ఎవరైనా నేను ఒక అడ్వకేట్ ని ఫోన్ చేస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని భయపెట్టించడానికి చూసారు అనుకోండి, మీరు ఆ అడ్వకేట్ ఫేకా నిజమైన అడ్వకేటా లేదా అన్నది మీరు ఎలా తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ అతను నిజంగా అడ్వకేట్ కాకపోతే మిమ్మల్ని ఇంపర్సనేట్ చేసి అబద్ధం చెప్పి భయపెట్టాలనుకున్నాడు అనుకోండి, దానికి IPC అడ్వకేట్స్ యాక్ట్ రూల్స్ అండ్ ప్రొసీడింగ్స్ ద్వారా తనకి శిక్ష పడే అవకాశం ఉన్నదన్నమాట. ఇప్పుడు అతను అడ్వకేటా కాదా అన్నది మీకు తెలుసుకోవడానికి అతను బార్ అసోసియేషన్ అంటే ఏ బారు అంటే బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబరు అడగండి. తను ఇవ్వను అని కాల్ రికార్డింగ్ చేయండి. దాని ద్వారా మీరు పోలీస్ కి కంప్లైంట్ కూడా చేయొచ్చు అనమాట, తను ఇంపర్సనేట్ చేశాడని చెప్పి. అడ్వకేట్ కింద ప్రిటెండ్ చేసి మీకు ఫేక్ కాల్స్ చేస్తే అదొక ఇల్లీగల్ అనమాట. అండ్ అది సివియర్ గా పనిషబుల్. వేరియస్ సెక్షన్ ద్వారా తను శిక్షించబడతాడు. అతను ఇంపర్సనేట్ ఒకవేళ చీటింగ్ గాని ఇంపర్సనేట్ గాని చేశాడు అనుకోండి, తనకి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. ఎప్పుడైనా మీకు ఒక అడ్వకేట్ అని ఫోన్ చేసి థ్రెటనింగ్ చేయాలనుకుంటే మీరు కామ్ గా ఉండండి. ఇందులో మీరు పానిక్ అవ్వాల్సిన పని లేదు. అతని క్రెడెన్షియల్స్ ఏమున్నదో దాన్ని వెరిఫై చేయండి. ఒకవేళ అతను ఓపెన్ అప్ అవ్వకపోతే పోలీస్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. లోన్ కలెక్షన్ థ్రెట్స్ అన్నది మీకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రొసీజర్ ని మీరు ఫాలో అవుతే ఫ్యూచర్ లో మీకు హెరాస్మెంట్, ఇంటిమిడేషన్ నుంచి మీరు ప్రొటెక్ట్ అవుతారన్నమాట. ఎప్పుడు మీరు సైలెంట్ గా స్టే కామ్, అగ్రెసివ్ గా అవ్వద్దు. మీ హక్కులు ఏంటో మీరు తెలుసుకోండి. డాక్యుమెంట్
అంటే మీరు దీని తర్వాత అన్నిటిని మీరు ఒక డాక్యుమెంట్ లాగా ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ తన ఫోన్స్, ఈమెయిల్స్, ఎవిడెన్స్ కింద మీరు కలెక్ట్ చేసుకుంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆయన రైట్ డైరెక్షన్ లోకి వెళ్ళి లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫాలో అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా చట్టం ముందర నుంచోబెడతాడు అనమాట. దీంతో పాటు నేను మీకు లైవ్ గా ఒక ఎగ్జాంపుల్ తంబిరాజుకి ఈ రోజుకి ఎలా తన కాల్ వచ్చిందో అది కూడా నేను మీకు ఈ వీడియోలో నేను పెట్టాను అనమాట. స్టే ట్యూన్, watch till and like, share and subscribe.